నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఇది మా పూర్వీకుల నుంచి తరతరాలుగా నుంచి కూడా మాకు తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగానే సంప్రాప్తమైనది. ఇవాళ ఇటువంటి వైద్యం అంతరించిపోకూడదు, ప్రజలకు అందరికి కూడా తెలియచేయాలన్నదే నా యొక్క సంకల్ప భావంగా భావిస్తూ వైద్యాన్ని అంతరించిపోకూడదు, మన మానవాళికి మనం అందజేసినట్లయితే భావితరాలకు మనము అందజేసిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా ప్రధానంగా పైల్స్ అంటే మొలలు, దీన్నే ముడ్డి రోగమని, గూద రోగమని రకరకాల పేర్లతో చెప్పుబడతాయి. అయితే ఇవాళ కాలంలో చాలామంది కూడా చెప్పుకోలేక ఇటువంటి సమస్య ఉంది అంటే మనల్ని ఎక్కడ కొద్దిగా ఇబ్బంది పెడతారనేసి చెప్పుకోవడం లేదు. వ్యాధి బాగా తీవ్రంగా ముదిరిపోయింది అంటే అప్పుడు చెప్పుకుంటున్నారు. ఈ వ్యాధి రావడానికి కారణం కూడా 1-2 కాదండి. ఏదో 1-2 కారణాల వల్ల వస్తుంది అంటే పొరపాటు. అధిక వేడి వస్తువులు తినడం వల్ల కానీ, మలబద్ధక సమస్య వల్ల కానీ ఇది ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఈ పైల్స్ వచ్చిందంటే చాలా వాళ్ళు కూర్చోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రక్తం కారుతూ ఉంటుంది, నొప్పి. ఈ యొక్క మూత్ర విసర్జన చేయాలనుకుంటే మలాన్ని ఆ యొక్క జాగాలో మంట, రకరకాల యొక్క సమస్యలతో బాధపడే వాళ్ళం మనం చూస్తూ ఉన్నాం. ఇవాటి కాలంలో ఆధునిక పద్ధతి అనేసి హాస్పిటల్కి వెళ్ళి కూడా ఆపరేషన్ చేసుకొని వచ్చేవాళ్ళం మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళకు పైన సేవ్ చేసినట్టు ఆ యొక్క పైన ఉన్నది మాత్రం తీస్తున్నారు, లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఏర్లతో కూడా వచ్చేసినప్పుడే మళ్ళీ వాళ్ళకు ఇటువంటి సమస్య నుంచి విముక్తి జరుగుతుంది. అలా కాకుండా పైన ఉన్నది మాత్రం కోస్తారు, నొప్పి లేకుండా ఏదో 4 మందులు ఇచ్చి పంపించిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలకో సంవత్సరానికి మళ్ళీ యథాప్రకారంగా వాళ్ళకు పైల్స్ రావడం, ఇబ్బంది పడి 2-3 సార్లు కూడా హాస్పిటల్ చేసుకొని మా దగ్గర వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి పైల్స్కు వారి వారి శరీర ధర్మాన్ని అనుసరించి పథ్యాన్ని కూడా మేము సూచించడం జరుగుతుంది. పైల్స్ చాలా రకాలు ఉన్నాయండి, 1-2 కాదు. కొంతమంది గడ్డల్లాగా, పిలకల్లాగా సన్నగా ఒక దారాల్లాగా వేలాటివి, లోమలలో అయితే లోపల గడ్డల్లాగా వచ్చేసి పగుళ్ళు రావడము, మంట రావడము, బ్లడ్ రావడము, కొంతమంది భగంధరాలు పడిపోవడము, రకరకాలండి. ఇటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళకు మీకుగా తయారు చేసుకునే ఒక చిన్న చిట్కాలు చెబుతాం. ఇలా చిట్కాలకు మీకు కొంతకాలం నుంచి ఉండే వాళ్ళకు అతి త్వరగా వెళ్ళిపోతుంది. చాలా సంవత్సరాల నుంచి బాధపడే వాళ్ళు అయితే కొంతకాలం తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉంటుంది. 1 మండలము 2 మండలాలు వాడుకుంటేనే పోతాయి. ఇది వేసుకుంటానే రాత్రికి వేసుకుంటే మార్నింగ్కి అంతా వెళ్ళిపోతాయి అనేది తప్పు. కొంతమంది మేము వాడామండి, మేము ఎవరో చెప్తే వాడాము పోలేదంటారు. ఎందుకంటే ప్రధానంగా తప్పు మీలోనే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. 1-2 పూట్లు వాడేసి 2-3 రోజుల్లో పోలేదు అంటే కొంతమందికి పోవండి. ఇది ప్రధానంగా తెలుసుకోండి. ఇక్కడ చూడండి, మంట, నొప్పి, రక్తపడేది, వాపు రావడము, ఇవన్నిటికి కూడా ఇది రెడ్డివారి నానుబాలు. ఈ యొక్క లేత ఆకులు కూడా ఈ విధంగా పెరుక్కోండి. ఇలా పెరుక్కొని ఈ రెడ్డివారి నానుమాలు పెరుక్కొని బాగా మెత్తగా నూరండి. కొద్దిగా పసుపు వేయండి. దీంట్లో ప్రధానంగా మిరియాలు వేయండి, వెల్లుల్లి వేయండి. వేసి మనము గంజి అండి, అన్నము బాగా ఉడుకుతూ ఉంటుంది, బయలవుతూ ఉంటుంది. దాన్ని తీసుకొని ముద్ద ఆ యొక్క గంజి పైన ఉన్నటువంటి ఎగురుతున్నటువంటి ఆ నీళ్ళలో ఆ గంజిలో వేసి కొంచెంసేపు అలా పెట్టినట్లయితే గోరు వెచ్చగా ఉన్నప్పుడు మొత్తం తాగండి 1 గ్లాసు. ఇలా క్రమం తప్పకుండా ఒక 15 రోజులు చేశారంటే
ఈ బ్లీడింగ్ పడడము, మంట పడడం, వాపులు రావడం ఇవన్నీ కూడా తగ్గుతాయి. మరొక విధానం ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి మీకు అందుబాటులో ఉన్నట్టువే చెప్తున్నానండి. మా దగ్గర అయితే చాలా రకాలు శాస్త్రీయంగా తయారు చేసినటువంటి చూర్ణాలు కానీ, సిద్ధ వైద్యంతో తయారు చేసినటువంటి ట్యాబ్లెట్స్ కానీ, అక్కడ పెట్టుకోవడానికి మలం కానీ, కొన్ని రకాల చెట్టు మూలికల యొక్క వేర్లతో ఆకులతో తయారు చేసినటువంటి పేస్ట్ను కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. మీకు మీరుగా తయారు చేసుకునే విధానంలో ఒక 2-3 విధానాలు చేస్తున్నాం. దాంట్లో ఒక గడ్డి చామంతి అనేది కూడా ఒకటి. ఇక్కడ చూడండి, గడ్డి చామంతి. ఈ ఆకులు ఒక గుప్పెడు తీసుకోండి, మెత్తగా నూరండి. ఖాళీ కడిపే మళ్ళీ నీకు తిన్నామండి మేము ఎప్పుడైతే అప్పుడు తీసుకున్నామంటే అప్పుడు పనిచేయవు. ఖాళీ కడుపుతో మజ్జిగలో ఒక గ్లాసు మజ్జిగలో కలిపేసి మెత్తగా నూరింది పడగడపని సేవించేయండి. 1 గంట సేపు వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకొని 1-2 రోజుల్లో నయం కాకపోయినా కనీసం 15 రోజులు ఉప్పు, కారము, ఆ తర్వాత మసాలాలు ఇటువంటివన్నీ కూడా పూర్తిగా తగ్గించుకొని వాడుకోండి. ఇంకొక విధానం అండి, ఇక్కడ చూడండి, దీన్ని బల చెట్టు తీసుకోండి. కాయలు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుస్తుంది కాయలు ఎట్లా ఉంటాయి. పూలు కూడా పసుపు వర్ణంతో వస్తాయి. ఇక్కడ చూడండి, పసుపు వర్ణంతో పూలు కూడా ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఈ యొక్క ఆకులు ఈ విధంగా ఆకులు తీసుకోండి. ఇటువంటి ఆకులు మ్యాక్సిమం ఒక 100 ఆకులు తీసుకోండి. ఒక 100 మిరియాలు వేసుకోండి. ఒక 100 వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా నూరండి. బఠానీ గింజంత పరిమాణం మాతర్లు కట్టుకొని నీడన ఎండించుకోండి. బాగా ఆరిపోవాల. లోపల బూజు గీజు వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లా రాకుండా బాగా ఎండబెట్టుకొని దీన్ని ప్రతిరోజు కూడా ఉదయం 2, సాయంకాలం 2 ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు వేసుకొని చక్కగా మజ్జిగతో భుజిస్తూ, అంటే భోజనాన్ని మజ్జిగతో మాత్రమే తీసుకుంటూ, చాలా వరకు మసాలాలు నిషిద్ధం చేసుకోండి. వేడి పదార్థాలను ఇలా కంటిన్యూ చేస్తూ వచ్చారంటే మీకున్నటువంటి పైల్స్ ముఖం తగ్గుతుంది. మా దగ్గర శాస్త్రీయంగా మూలికలు, సిద్ధ వైద్యంతో తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మాకు చాలా కాలం నుంచి ఉందండి. బాగా గడ్డలు వచ్చినాయి, ఎన్ని మాటలు ఆపరేషన్ చేస్తున్నా వస్తున్నాయి, పెట్టుకోవడానికి మందు కావాలా, రాలిపోవాలా, పూర్తిగా వెళ్ళిపోవాలనుకుంటే 100% గ్యారెంటీగా ఖచ్చితంగా వెళ్ళిపోయేటువంటి మెడిసిన్ మా దగ్గర ఉంది. ఎంతో అనుభవంతో తయారు చేయడం జరిగింది ఇది. ఎందుకంటే చాలామంది సిటీలో ఉన్నటువంటి వాళ్ళు అయితే ఏంటి, ఇవాళ కాలంలో బయట రోజు తెచ్చుకొని చేసుకోవాలా, ఇవి సేకరించి తినాలా అంటే కష్టం. ఎందుకంటే గ్రామాలలో అయితే కూడా 1-2 రోజులు చేస్తారు, మళ్ళీ 3వ రోజు చేయడానికి బద్ధకం. ఈరోజు కరెక్ట్గా డబ్బాలో ఉంటే అలా వేసుకొని వాళ్ళ పనులకు, వాళ్ళ కార్యాలకు పోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇటువంటివి ఆచరిస్తున్నారు. మేము తయారు చేసినటివి మీకు కావాలనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీకు ఉన్నటువంటి ఫైల్స్ ఎంతకాలం నుంచి ఉంది, ఎటువంటి ఫైల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వివరంగా తెలియచేసి మా వద్ద నుంచి కూడా మందులు పొంది మీకున్నటువంటి గోద రోగం అవుతే ఏంటి, ముడ్డి రోగం అనే పడబడే సమస్య అవుతే ఏంటి, మొలలు అవుతే ఏంటి, ఫైల్స్ అవుతే ఏంటి, ఇవన్నీ కూడా ఒకే రోగానికి సంబంధించిన మాటలే. చక్కగా ఇవన్నీ వాడుకొని మీకున్నటువంటి ఈ యొక్క సమస్య నుంచి విముక్తి పొందాల. లేదు అంటే లోపల కొంతకాలానికి అవి క్యాన్సర్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఇబ్బంది పడకండి అని మొత్తం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.